మనుష్యుని గురించి మనం విన్నాము. అతనికి అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత వదిలిపోయి విశ్రాంతి కొరకు అనేక చోట్ల వెతకడానికి వెళ్ళినప్పుడు అయితే ఈరోజు చివరి మాట ఒక మాట రాయబడింది 40వ వచనంలో, మీరు అనుకున్నది గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. ఈరోజు మనము ఎన్నవ ఉపమానాన్ని మనం వింటూ ఉన్నాము అంటే, ఇప్పటికీ దాదాపుగా మనం ఎన్ని ఉపమానాలు విన్నామో ఎవరికైనా గుర్తుందా? సంఖ్య బహుశా పోయిన వారం సంఖ్య చెప్పలేదు అనుకుంటా, ఇవాళ చూద్దాము. మనము దాదాపుగా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఉపమానాలలో 27 ఉపమానాలను మనం విన్నాం. మొట్టమొదటిగా విత్తువాని ఉపమానము, 2 గోధుమలు గురుగులు, 3 ఆవగింజ ఉపమానము, 4 పులిసిన పిండి, 5 దాచబడిన ధనము, 6 మంచి ముత్యము, 7 వరను కూర్చినది, 8వది చెడ్డ దాసుడు, 9 2 కుమారులు, 10 ద్రాక్ష తోట కాపులు, 11 పెండ్లి విందు, 12 తలాంతులు, 13 మంచి సమరయుడు, 14 ధనవంతుడు, 15 ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు, 16 పెండ్లి విందు అగ్రపీఠం, 17 గృహ నిర్వాహకుడు, 18 అంజూరపు చెట్టు, 19 ద్రాక్ష తోట పనివారు, 20 వరదల్లోని 2 ఇండ్లు, 21 2 రుణస్తులు, 22 బలవంతుని బంధించుట, 23 పాతపడ్డ పాత తిత్తి, 24 వెర్రి ధనవంతుడు, 25 కొత్త పదార్థము పాత పదార్థము, 26 10 మంది కన్యలు, 27 అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు. ఎన్ని ఉపమానాలను మనం విన్నాం ఇప్పటిదాకా అంటే 27 ఉపమానాలను మనం విన్నాం. ఈరోజు మనము ఎన్నవ ఉపమానాన్ని మనం వింటూ ఉన్నాము అంటే 28వ ఉపమానాన్ని మనము వింటూ ఉన్నాం. ఈ 28వ ఉపమానము ఏంటి అంటే, ప్రభునందులారా, మీ దీపములు వెలుగుచుండ నీయుడి, లేక మనకు అర్థం కావాలంటే సిద్ధపడి యుండుడి. 28వ ఉపమానం ఏంటండి? సిద్ధపడి యుండుడి. ఎప్పుడైనా మీరు సిద్ధపడ్డారా? ఏ కార్యక్రమాలకైనా, ఏ రోజైనా? ఈరోజు మీరందరూ కూడా మందిరానికి వచ్చారంటే ఏం చేసి వస్తారు? ముందుగానే చాలా సంఘాల్లో కూడా మనం చూస్తూ ఉంటాము, శనివారం నుంచే వారు సిద్ధపడి ఉంటారు. మరి ముఖ్యంగా హోసనా మందిరాల్లో అయితే ప్రతి శనివారము సిద్ధపడతారు. అంటే మన మందిరంలో కూడా ప్రతి శనివారము సిద్ధపడుతున్నాం కదా. అయితే ప్రభునందులారా, శనివారం నుంచే మనము ఆరాధనలో అడుగు పెట్టడానికి శనివారం నుంచే మనము సిద్ధపాటు కలిగి ఉంటాం. ఉదయం ఆరాధనకు రావడానికి కూడా సిద్ధపాటు కలిగి ఈరోజు ఆరాధన ఉంది. మరి ఈరోజు ఒకవేళ ఏ పని ఉన్నా కూడా ఆ పనికి వెళ్ళకూడదు, ఈరోజు ఆరాధనకు రావాలి అని అనుకొని ఏం చేయాలండి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆరాధన రోజు కూడా మనము ఇతర ఏ కార్యక్రమాలకి మనం సిద్ధపాటు కలిగి ఉండరాదు. ఈ రోజుల్లో చూడండి, చాలా మంది పురుషులు తక్కువ వచ్చారు. ఎందుకు? బహుశా వారు ఇతర వేరే కార్యక్రమాలకు సిద్ధపాటు కలిగి వెళ్ళారు, అంతే కదండి. వేరే కార్యక్రమాలకు సిద్ధపాటు కలిగి వెళ్ళారు కాబట్టి ఆరాధనకు వాళ్ళు రాలేకపోయారు. చూడండి ప్రభునందులారా, కానీ ప్రభునందులారా, వాస్తవానికి ఒక అనారోగ్య సమస్యను బట్టి మాత్రము కాకుండా మిగతా ఏ కార్యక్రమాలకు కూడా మనము ఆదివారము ఆరాధనకు మాత్రమే మనం సిద్ధపాటు కలిగి ఉండడం తప్ప మరి ఏ కార్యక్రమాలకు మనం సిద్ధపాటు కలిగి ఉండకూడదు. చాలా మంది ప్రభునందులారా, ఒక కొత్త సినిమా వచ్చింది అంటే ఆ సినిమా చూడటానికై సిద్ధపాటు కలిగి ఉంటారు కదా. దాదాపుగా ఎన్ని రోజుల నుంచి సిద్ధపాటు కలిగి ఉంటారు? వివాహ కార్యక్రమాలకు కూడా ఎన్నో రోజుల నుంచి, 1 నెల రోజుల నుంచి లేక 2 నెలల నుంచి కూడా ఆ అమ్మాయినో లేకపోతే అబ్బాయినో చూడడము, వారి మాటలు వీరి మాటలు కలుపుకోవడము, వారి బంధుత్వం వీరి బంధుత్వం కలుపుకోవడము, ఇక్కడి విషయాలు అక్కడికి, అక్కడి విషయాలకి ఇక్కడికి చేరవేయడము, బట్టలు తీసుకోవడము, నగలు తీసుకోవడము, అలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు 1 నెల నుంచి లేక 2 నెలల నుంచి సిద్ధపాటు కలిగి ఉన్నారు.
ఇంకే కార్యక్రమం అయినా కూడా, ఒక రాజకీయ కార్యక్రమం అయినా కూడా, ఒక పలానా చోట ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలంటే సిద్ధపాటు లేనిదే ఎవరు కూడా అక్కడ మీటింగు పెట్టరు. సిద్ధపాటు కలిగి ఉంటేనే అక్కడ పెడతారు. అయితే ప్రభుత్వ ద్వారా మానవునికి అవసరమైన వాటిలో ముఖ్యమైనది సిద్ధపాటు కూడా ఎంతో అవసరమండి. సిద్ధపాటు ఉండాలి మనకు. ఆరాధనకు రావడానికి, మరి ఏ కార్యక్రమానికి రావడానికైనా సిద్ధపాటు అనేది మనకు చాలా చాలా అవసరము. చూడండి ప్రభుత్వ ద్వారా ఇక్కడ మనం గమనించినట్లయితే దేని విషయాల్లో సిద్ధపాటు కలిగి ఉండాలి అంటున్నారంటే, ఈ 35వ వచనంలో మొట్టమొదటి ఏమంటారండి? మీ నడుములు కట్టుకుని ఉండుడి. ఏమంటారండి? మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండ నీయుడి అంటున్నాడు. మొట్టమొదటిగా ఏం చేయాలండి? నడుములు కట్టుకోవాలంట. పని చేసేవాడు ఏం చేశాడండి? పని చేసేటటువంటి వ్యక్తులు నడుముకి టవాల్ లేకపోతే ఒక బట్ట కట్టుకొని వాళ్ళు పని చేస్తారు. అంటే సిద్ధపాటు. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి మనం గమనిద్దాం. పేతురు రాసిన పత్రిక 1:13. దేవునికి స్తోత్రం. ఓకే, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనసు ఏమండి? మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. మనకు కలుగు కృపా నిత్యము నిమిత్తమై ఏం కలిగి ఉన్నారంటే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. ఏ నడుము కట్టుకోవాలని ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడంటే మనస్సు అనేటువంటి నడుము కట్టుకోవాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. నడుము కట్టుకోవడం అంటే సిద్ధపాటు. అంటే ప్రభునందు ద్వారా సిద్ధపాటు అంటే మరి అక్కడ చివరిలో రాబడింది నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి అంటే పలాని వ్యక్తి వస్తున్నాడు, లేకపోతే పలాని కార్యక్రమం జరుగుతూ ఉంది, రెడీగా సిద్ధముగా ఉండాలి. అయితే ప్రభునందు ద్వారా ఎదురు చూడడం అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపములు వెలుగుచుండ నీయుడి అని అంటున్నాడు. నడుము కట్టుకోవాలంట, అంటే సిద్ధముగా ఉండాలంట. అలాగనే దీపాలు కూడా మీ దీపములు వెలుగుచుండు నీయుడి అంటే ఇది ఆ కాలం లాంగ్వేజ్ కాబట్టి దీపాలు. ఇప్పుడు ఈ కాలం లాంగ్వేజ్ అయితే లైట్లు, అంటే కరెంటు లైట్లు అన్నమాట. ఆ కాలంలో ఈ కరెంట్ లైట్ లేవు. ఏమున్నాయినప్పుడు దీపాలే ఉన్నాయి. నాకు ఊహ చేసినప్పుడు కూడా కరెంట్ లేదు. అంటే కరెంట్ వచ్చింది కానీ మా ఏరియాలో లేదు ఇంకా కరెంట్. అయితే ఏం చేసేవాళ్ళు మా పెద్దవాళ్ళు ఒక బుడ్డి అంటారు దాన్ని, ఒక సీసా మాదిరిగా ఉంటుంది చూడండి, ఇలా లాంతర మాదిరిగా పట్టుకోవడానికి. అందులో ఏం చేసేవాళ్ళు కిరోసిన్ పోసి ఒత్తులు ఒక ఒత్తిని అలా అంటించేవాళ్ళు. అదే దీపముగా ఉండేది ఇంట్లో, అంతే కదండి. ఆ కాలంలో లైట్లు లేవు. అయితే ప్రభునందు ద్వారా మీ దీపములు వెలుగుచుండి నీయుడి అని ఎందుకంటున్నాడంటే ఇక్కడ రాయబడింది 36వ వచనంలో, తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే. తమ ప్రభువు ఎక్కడి నుంచి వస్తాడంట? తమ ప్రభువు అంటే ఎవరండి? తమ ప్రభువు అంటే ఎవరు? ఈ తమరు ఎవరు? తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అంటే నడుములు కట్టుకునేటువంటి వ్యక్తి, సిద్ధముగా ఉండేటువంటి వ్యక్తి, దీపాన్ని వెలిగించేటువంటి వ్యక్తి ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? తమ ప్రభువు అనగా తమ యజమానుడు. ప్రభు అంటే ఎవరండి? యజమానుడు. తమ యజమానుడు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే.
పెళ్లికి వెళ్ళాడు. ఆ విందు అయిపోయింది. విందు అయిపోయిన తర్వాత వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని. దేనికి నడుములు కట్టుకోవాలంట? దేనికి చిత్తపాటు కలిగి ఉండాలంట? దేనికి దీపాన్ని వెలిగించాలి అంటే ప్రభునందులారా, యజమానుడు వచ్చి పెళ్లి విందు నుండి వచ్చి యజమానుడు తలుపును తట్టితే నా యజమానుడు వస్తాడు ఒకనొక సమయంలో, ఎప్పుడు వస్తాడో తెలియదు, వస్తాడంతే. వచ్చినప్పుడు ఏమన్నాడండి? అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి అంటూ ఉన్నాడు. ఈరోజు నీవు 28వ ఉపమానాన్ని వింటూ ఉన్నావు. సిద్ధపాటు కలిగి ఉండాలి. అక్కడ రాయబడిన మాట ప్రకారంగా యజమానుడు పెండ్లి విందు నుండి ఇంటికి వచ్చి తలుపును తట్టినప్పుడు, ఆ తలుపును తట్టినప్పుడు నా యజమానుడు వస్తాడు, పెండ్లి విందుకు వెళ్ళాడు, నా యజమానుడు వస్తాడు, వచ్చిన వెంటనే తలుపు తీయాలి, దీపము నా ఇంటిలో వెలుగుతూ ఉండాలి. తలుపును తట్టిన వెంటనే నేను తీయడానికి సిద్ధముగా ఉండాలి అని నీవేం చేయాలండి? ఎదురు చూస్తూ ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి, అక్కడ రాయబడింది ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి అని రాయబడింది. అలాగనే 37వ వచనం, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులంట. ప్రభు వచ్చినప్పుడు ఏ దాసులైతే మెలకువగా ఉంటారో, అంటే ప్రభునందు ద్వారా పెళ్లి విందు భోజనానికి వెళ్ళినటువంటి ప్రభువు ఎవరు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్లేటువంటి సమయంలో నీ ఇంటి దగ్గరకు వచ్చి తలుపును తట్టినప్పుడు, అంటే ప్రభునందు ద్వారా తలుపు అంటే ఏమనుకున్నారంటే, తలుపు అంటే ఏంటి? ఏ తలుపు? ఒక పాట ఉంది కదా, చాలా ఓల్డ్ సాంగ్. హృదయం అనేటి తలుపు నొద్ద యేసు నాదుండు. అంతేనా? నాకు వచ్చే పాట అంతే, మర్చిపోయాను, జ్ఞాపకం వచ్చేసి పాడేది. ఎవరికి వచ్చే పాట అది? చూడండి ప్రభునందులారా, హృదయం అనేటువంటి తలుపు నొద్ద ఆయన తలుపు తడుతున్నాడు నీ హృదయానికి. హృదయము అనేటి నీ తలుపు నొద్ద నిలిచి ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. మరి నువ్వు సిద్ధముగా ఉన్నావా లేవా? లేకపోతే నాకు ఫలానా పని ఉంది, అక్కడికి వెళ్ళొస్తాను, ఇక్కడికి వెళ్ళొస్తాను, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత వస్తానులే అని చెప్పేసి చెబితే ఏ మాత్రము కూడా కుదరదండి. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇక్కడ రాయబడిందండి, ఎవరు ధన్యులంట? ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ప్రభు వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? మెలకువ కలిగి ఉండాలి. నిద్రపోయేటువంటి వారుగా ఉండకూడదు, అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు, సిద్ధంగా ఉండాలి. ప్రభునందులారా, చూడండి, అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు ధన్యులండి? ఎవరైతే క్రీస్తు వచ్చినప్పుడు హృదయము అనేటువంటి నీ తలుపును తట్టినప్పుడు, నీవు ఎప్పుడైతే తలుపు తట్టిన వెంటనే ఓపెన్ చేస్తే, నీ హృదయాన్ని ఓపెన్ చేసి యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో, అప్పుడు నీవు ఏమవుతావు? ధన్యుడవుతావు. మరి నీవు ధన్యుడవు కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తలుపును తట్టినప్పుడు ప్రభునందులారా, ఆ తలుపు తీయడానికి ఎదురు చూచు మనుషుల లిస్టులోనే ఉండాలి. ఎదురు చూసేటువంటి మనుషుల లిస్టులో ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తారంటే, నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. లూకా సువార్త 22వ అధ్యాయం
27 వచనం మనం చదువుకుందాం. 22, 27. ఆయన అక్రమకారులతో ఒకడుగా ఎంచబడెను అని 22, 27. లూకా గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచర్య చేయువాడా పంక్తిని కూర్చుండువాడే కదా. 2 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. చూడండి ప్రభువులారా, ఎవరు గొప్పవాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చూడండి 8వ వచనంలో తనలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టిందంట. శిష్యుల్లో ఎవరు గొప్పవాడు? నీనా గొప్పవాడి, నువ్వా గొప్పవాడివి? నేనేమో పరిచర్య చేసేవాడిని, నువ్వేమో పరిచర్య చేయవు. మరి నువ్వు గొప్పవాడిగా, నేను గొప్పవాడినా? నీవేమో బోధించేవాడివి, నేనేమో వినేటువంటి వాడిని. మరి నీవా గొప్పవాడివి, నేనా గొప్పవాడిని? నేనేమో సువార్త చేసేటువంటి వాడను, నీవేమో పాటలు పాడేటువంటి వాడవు. నీవా గొప్పవాడివి, నేనా గొప్పవాడిని? అన్న విధాలుగా ప్రభుత్వ వారిలో వారే ఎవడు గొప్పవాడుగా ఎంచబడునని వారిలో వివాదం పుట్టిందంట. వివాదం పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులనబడుదురు. దేవుడు ప్రభుత్వారా సంఘాల్లో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చినట్టు, ఒకరికి బోధించేటువంటి వరం కావచ్చు, ఒకరికి పాడేటువంటి వరం కావచ్చు, ఒకరికి పరిచర్య చేసేటువంటి వరం కావచ్చు, అంటే పని చేసేటువంటి వరం, ఒకరికేమో సువార్తకు వెళ్ళేటువంటి వరం. ఇలా ఉన్న రకరకాలుగా దేవుడు వారి అక్కర్ల కొలది వారికి దేవుడు ఏం చేసినట్టు వరాలు ఇచ్చిన్నాడు. బోధించేటువంటి వరము కలిగిన వాడు నీకు బోధ రాదు అని వెక్కిరించకూడదు. బోధ రాదు అని ఏమాత్రం కూడా వెక్కిరించకూడదు. పరిచర్య వరము కలిగిన వాడు నీవు పరిచర్య చేయవు అని వెక్కిరించకూడదు. పాటలు పాడగలిగిన వారు నీకు పాట రాదు అని ఎక్కించకూడదు. చెప్పాలి, ఇలా బోధించు, ఇలా పరిచయం చేయి అని చెప్పవచ్చును, కానీ వెక్కిరించకూడదు. ఎందుకంటే ప్రపంచం ద్వారా నీకు ఉన్నటువంటి వరము ఇతనికి ఉండదు, ఇతనికి ఉన్నటువంటి వరము నీకు ఉండదు. కాబట్టి ప్రపంచం ద్వారా ఎవరు గొప్పవాడు అన్నది మనలో మనమే ఏమాత్రం కూడా డిసైడ్ చేసుకోవాలి. నీకు సువార్త చేసేటువంటి వరం ఇచ్చినట్లయితే ఇతరులు నువ్వు ఏమాత్రం కూడా కించపరచకూడదు. వారికి దేవుడు ఆ వరం ఇవ్వలేదు. వారికి ఏ వరం ఇచ్చాడు? ఏ వరం ఇచ్చాడండి? పరిచర్య చేసేటువంటి వరం ఇచ్చాడు. పరిచర్య చేసేటువంటి వరం ఇచ్చాడు. మన సంఘాల్లో కూడా చూస్తున్నాం కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. ఇప్పుడు సంఘ పెద్దలు 2 ఉన్నారు. వినోదుకు వాక్యం చెప్పడానికి వస్తుంది, దేవరాజుకు రాదు. దేవరాజుకి ఏ వరం ఇచ్చాడు దేవుడు? పరిచర్య వరం, అంటే భోజనాలు చేసేటువంటి వరం. వినోదికి ఏమిచ్చాడు? వినోదికి పరిచర్య ప్లస్ వాక్యపు వరం, పాటల వరం. ఒక్కొక్కరికి ఒక విధంగా. సండే స్కూల్ చెప్పే వాళ్ళకి సండే స్కూల్ వరం. ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం దేవుడు ఇచ్చి ఉంటాడు. కానీ భోజనాలు చేసేటువంటి వాడు నీకు భోజనాలు చేయడానికి రాదు అనడానికి లేదు, బోధించేటువంటి వాడు నీకు బోధ చేయడానికి అనడానికి లేదు. కానీ ప్రభువులారా, అందరూ గొప్ప వాళ్ళే. సంఘములో భోజనాలు తయారు చేసేటువంటి వాడు గొప్పవాడే, బోధించేటువంటి వాడు గొప్పవాడే, అలాగే పరిచర్య చేసేటువంటి వాడు గొప్పవాళ్ళే, సువార్త చేసేటువంటి వాడు గొప్పవాళ్ళే, అందరూ గొప్పవాళ్ళే. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చింటాడు. ఎవరికి తక్కువేముండదు. అయితే వీరిలో వివాదం వచ్చింది. నేను గొప్పవాడు అన్న విధముగా వాళ్ళు ఆ విధముగా ప్రభువులారా అనుకుంటూ ఉన్నారు. అయితే ప్రభువులారా 22వ అధ్యాయంలో గొప్పవాడెవడు? గొప్పవాడు ఎవడు? 20వ వచనంలో మీరైతే అలా ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలె అధిపతి పరిచారకుని వలె ఉండాలి. అందరూ గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా గొప్పవాడు ఎలా ఉండాలండి? చిన్నవాని వలె ఉండాలి. నీకున్న టాలెంట్ మరొకరికి లేదు, కానీ నీ టాలెంట్ నీదే, నీ తలాంతు నీదే. నీకంటే అతను చిన్నవాడు అయి ఉండవచ్చు, కానీ అతని టాలెంట్ అతనిదే.
కానీ ప్రభునందులారా ఇక్కడ ఏమంటారంటే గొప్పవాడు ఎలా ఉండాలంట? చిన్నవాని వలె ఉండాలి, అధిపతి పరిచారకుని వలె ఉండాలి. గొప్పవాడు ఎవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా లేక పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. వాస్తవానికి ప్రభునందులారా ఇప్పుడు మనం కార్యక్రమాలు చూస్తుంటాం, వివాహ కార్యక్రమాలు. వడ్డించే వాళ్ళు కొంతమంది ఉంటారు, తినేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అంతెందుకు మనం కూడా ఎన్నో కార్యక్రమాలు పెట్టుకున్నాం కదా, మన మధ్యలోకి ఎంతమంది దైవజనులు పెద్ద పెద్ద పాస్టర్లు వచ్చి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వడ్డిస్తారా? వాళ్ళు కూర్చుంటారు, మనం ఏం చేస్తాము? మనం వడ్డిస్తాం. ఎందుకు మనం వారికి వడ్డిస్తాము? వాళ్ళు ఎవరండి? వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళకి మనం ఏం చేస్తాము? పరిచర్య చేస్తాం. కూర్చున్నవాడు గొప్పవాడు, వడ్డించినవాడు చిన్నవాడు. అయినప్పటికీ కూడా చూడండి ప్రభునందులారా, ఆ లూకాసు వార్తలో మనం అక్కడ చదివాం కదా, ఆ మాట మళ్ళీ చదవండి. ఉపమానంలో లూకాసు వార్త 12వ అధ్యాయం. ఆ ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండునో ఆ దాసులు ధన్యులు. ఎందుకంటే ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉంటున్నా కనుగొనో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేస్తున్నాడు. కూర్చున్నవాడు గొప్పవాడు, కానీ ప్రభునందులారా దేవుడు ఒకానొక సమయంలో మనల్ని కూర్చుండబెట్టి ఆయనే ఉపచారం చేయబోతున్నాడు, ఆయనే పరిచారం చేయబోతూ ఉన్నాడు. అప్పుడు మనము గొప్పవాళ్ళని కదండి. కూర్చున్నవాడు గొప్పవాడు, వడ్డించేవాడు చిన్నవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, మిమ్మల్ని నేను కూర్చుండబెట్టి గొప్పవాడినిగా చేసి నేనే మీకు పరిచారం చేస్తానంటూ ఉన్నాడు. అందుకే ఎవరిని కూర్చుండబెడతానంట? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి హృదయంతో అయితే తలుపు తట్టుతాడో, ఎవరైతే ఆ తలుపును తీస్తారో, ఎవరైతే సిద్ధముగా ఉంటారో, సిద్ధపడినటువంటి వారందరి మధ్యలో వారందరినీ కూడా ఆయన కూర్చుండబెట్టి వారికి పరిచారం చేస్తాడు. అందుకే అంటున్నాడు, నేను పరిచారం చేయించుకొనటకు రాలేదు కానీ ఎందుకు వచ్చాడు? పరిచారం చేయడానికి వచ్చాడు. ఎవరికి ఆయన పరిచారం చేయబోతాడు? ఎవరికి ఆయన పరిచారం చేసినట్టు వాడు అంటే ఎవరైతే ఆయన వస్తాడు అని కనిపెట్టి సిద్ధముగా ఉంటారో అటువంటి వారికి ఆయన పరిచారం చేయబోతున్నాడు. ప్రభువులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25:13 మనం చదువుతున్నాం. ఆ దినమైనను గడియను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు. మరి ఏ దినము? ఆ దినము ఎప్పుడు ప్రభు వస్తాడు? ఆయన ఎప్పుడు వచ్చి మా తలుపు తట్టుతాడు? ఎప్పుడు మేము తీయాలి అన్న ప్రశ్నలు మనలో మొదలవుతుంటాయి. దానికి వచనాన్ని మనం మైండ్లో పెట్టుకొని మనం లూకాసు వార్తలోకి వెళ్దాం. 37వ వచనం. ప్రభు 38 చదవండి. 38. మరియు అతడు రెండవ జామున వచ్చును, మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. మొదటిగా ఎవరు ధన్యులంట? తలుపులు తట్టినప్పుడు తీయడానికి సిద్ధముగా ఉన్నవారు ధన్యులంట. నడుములు కట్టుకున్న వారు ధన్యులంట. రెండవది ఎవరు ధన్యులంట? మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులైతే మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఉదయం వస్తాడో తెలియదు, మధ్యాహ్నం వస్తాడో తెలియదు, ఏ సంవత్సరంలో వస్తాడో తెలియదు. కానీ ఎప్పుడు వచ్చినా కూడా ప్రభునందు ద్వారా మనం ఎలా ఉండాలండి? సిద్ధముగా ఉండాలి. సిద్ధముగా అంటే
పరిశుద్ధ జీవితము కలిగి ఎవరిని మాత్రమే ఆయన తీసుకెళ్తాడు? ఎవరిని మాత్రమే తీసుకెళ్తాడండి ఆయన? ప్రభునందులారా, మనం ఒకసారి గమనించినట్లయితే మనం మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయము మనం చదివాం కదా. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండిడి అన్నాడు. అక్కడ ఏమన్నాడు? ఏ జామున వస్తాడో తెలియదు. ఏ రెండవ జామున వచ్చినను, మూడవ జామున వచ్చినను ఏ దాసుడు మెలకువగా ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇక్కడ అదే మాట్లాడబడింది, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండుడి. ఆ దినము తెలియదు, ఆ గడియ తెలియదు. చాలా మంది ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు. ఆ దినాల్లో క్రీస్తు రాకడ ముందు చాలా మంది నేనే క్రీస్తుని చెప్పుకొని వస్తుంటారట. నేనే క్రీస్తుని, నేనే శిలువ వేయబడిన వాడును, నేనే లోకానికి రక్షకుడిని అని చెప్పేసి అనేకులు వస్తారు. కానీ ప్రతి ఆత్మను కూడా మనము నమ్మకూడదు. దేవుని సంబంధమైన ఆత్మను మాత్రమే మనం నమ్మాలి. ఎప్పుడు వస్తారో తెలియదు. ఏ గడియో ఏ క్షణమో ప్రభు రాక తెలియదురా, దొంగవలే వచ్చేదనని అన్నాడు. ఏ గడియో ఏ క్షణమో ప్రభు రాక తెలియదురా, దొంగవలే వచ్చేదనని అన్నాడు. గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా, గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా, అంతము వరకు నిలిచి ఉండుమా, అంతము వరకు నిలిచి ఉండుమా. జీవించుచున్నామన్న తీరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివ నీవు, జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయురన్నా, మొదటి క్రియను చేయురన్నా. జీవించుచున్నామన్న తీరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. చూడండి ప్రభునందులారా, ఏ ఘడియో వస్తాడో, ఏ ఘడియో ఏ క్షణమో ప్రభు రాక ఏమన్నాడండి? ఏ ఘడియో ఏ క్షణము ప్రభు రాక తెలియదురా. ఎప్పుడు వస్తాడా? దొంగవలే వచ్చేదని అన్నాడు. ఏ దొంగ అయినా ఏ ఇంటికైనా వచ్చినప్పుడు చెప్పి వస్తాడండి. ఏ ఇంటికైనా దొంగ వచ్చినప్పుడు, అయ్యా ఈరోజు మీ ఇంటికి దొంగతనంగా వస్తున్నాము, సిద్ధంగా ఉండండి అని చెప్పి ఫోన్ చేసి వస్తాడా? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా వచ్చి వస్తాడా? ఎవరు రాదు. నిద్రపోయిన సమయంలో లేకపోతే ఎవరు లేని సమయంలో మా ఇంటికి ఒక చేసిపోయారు. చూడండి, ఏ దొంగ కూడా చెప్పి రాడు. అయితే అంటున్నాడు, నేను చెప్పి రాను, చెప్పకుండా వస్తా, దొంగ వలె వస్తానంటున్నాడు. కాబట్టి ఏం చేయాలంట? ఏ గడియో ఏ క్షణమో ప్రభు రాక తెలియదురా, దొంగ వలె వచ్చేదని అన్నాడు. మరి దొంగ వలె వచ్చేదనన్న యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటారండి? గొర్రె పిల్ల రక్తములో మనం ఏం చేయాలండి? తెలుపు చేసుకోవాలి. ఏం తెలుపు చేసుకోవాలండి? గొర్రె పిల్ల రక్తములో మన వస్త్రములు తెలుపు చేసుకోవాలని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కానీ వాస్తవానికి మన వస్త్రములు అంటే మనల్ని మనము ఏం చేసుకోవాలండి? పరిశుద్ధపరచుకోవాలి. సిద్ధపడి ఉండండి అంటే ప్రభునందులారా, మంచి చక్కని డ్రెస్సులు వేసుకోవడము, లేకపోతే సిద్ధపడి ఉండడము అంటే మంచి డ్రెస్సు లేకపోతే షూ వేసుకొని ఉండడము కాదు. గొర్రెపిల్ల రక్తములో మన హృదయాన్ని ఏం చేసుకోవాలండి? పరిశుద్ధపరచుకోవాలి. ఆయన వచ్చినప్పుడు సిద్ధముగా ఉండాలండి ప్రభువులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 43వ వచనం చదువుకుందాం మనము. ఏ జామున దొంగ వచ్చునో యజమానునికి తెలిసిన ఎడల అతడు
మెలకువగా ఉండి తన ఇంటి తన ఇంటి కన్నము వేయునని కన్నము వేయనని మీరెరుగుదురు. ఎరుగుదురు. మీరు మీరు అనుకుని అనుకోనని గడియలో గడియలో మనుష్య కుమారుడు వచ్చును. మనుష్య కుమారుడు వచ్చును. కనుకనే కనుకనే మీరును మత్తయి సువార్తనేనా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 43వ వచనం. అదేనా? మీరును సిద్ధముగా ఉండుడి. సిద్ధముగా ఉండుడని ఉండుడి. ఉండుడి. అంతేనా? యజమానుడు యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? చూడండి ప్రభునందులారా, ఇక్కడ రాయబడింది 42వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు. మనం చెప్పుకున్నాం కదా ముందుగానే, దొంగ వచ్చాడని తెలిస్తే ఇంటికి కన్నం వేయిస్తాడా? ప్రొటెక్షన్ పెడతాడు, సెక్యూరిటీ పెడతాడు. దొంగలు వస్తారు మా ఇంటికి, ఈరోజు దొంగతనం చేస్తారు, ఎలాగైనా దొంగతనం నుంచి విడిపించాలి అని చెప్పేసి సెక్యూరిటీ పెడతాడు. అలాగనే ప్రభువులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒకానొక సమయంలో, ఇక్కడ రాయబడి స్పష్టంగా 44 చూడండి, మీరు అనుకొనని గడియలో దొంగ వస్తాడు అని మనం ఏ విధంగా అనుకొనని గడియలో దొంగ వస్తాడో, మనము కూడా అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. కనుకనే ఏమంటున్నాడు? మీరును సిద్ధముగా ఉండుడి అంటూ ఉన్నాడు. ప్రభువు 49వ వచనంలో మనం చదువుకుందాం. తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టి త్రాగుబోతులతో త్రాగుచు ఉండుట కంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వారికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. చూడండి ప్రభువులారా, దాసుడు కనిపెట్టని దినములలో, ఇక్కడ యజమానుల గురించి దాసుల గురించి కొన్ని విషయాలు చెప్పారు. అయితే ప్రభువులారా, యజమానుడు వచ్చినప్పుడు ఆ దాసుడు అలటిగా ఉండకపోతే, యజమానుడు వచ్చినప్పుడు ఆ దాసుడు మరి ఆదమరిచి ఉన్నాడంటే, ఆ దాసుడు ఏం చేస్తాడు? ఆ యజమానుడు ఆ దాసుడు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. యజమానుడు పలాని రోజు వస్తాడు అని తెలిసినప్పుడు దాసుడికి, ఒక ఇంట్లో ఒక యజమానుడు ఒక దాసుడు ఉన్నట్లయితే, ఆ యజమానుడు దాసునికి పలాని టైంలో వస్తాడు అన్నప్పుడు ఏం చేస్తాడంటే సిద్ధంగా కలిగి ఉంటాడు. ఎక్కడ పడిన వస్తువులు అక్కడ ఉండవు. ఏం చేస్తాడంటే అన్నింటినీ కూడా ఏం చేస్తాడు? సరిచేస్తాడు. ఒకవేళ చెప్పకుండా వచ్చాడంటే ఎక్కడ వస్తువులు అక్కడే పడి ఉంటాయి. ఒకవేళ వాటిని చూశాడంటే అతను ఏం చేశాడంటే యజమానుడు దాసుని శిక్షించాడు. కాబట్టి ప్రభువులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఉన్నప్పుడు మన వస్తువులు, అలాగనే మనము చేసేటువంటి పాపములు అక్కడక్కడ పడి ఉన్నాయి అంటే ప్రభువులారా, ఆ పాపాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేశారండి? చూసి నిన్ను లెక్క అడుగుతాడు. నీ యొద్దకు నిన్ను ఏమాత్రం కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదువుకొని ముగించుకుందాం. 15వ అధ్యాయం 22వ వచనం. 15:22. అప్పుడైతే ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి 15:22 ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందినో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదు. ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. చూడండి ప్రభువులారా, ఈ మొదటి కొరింథీయుల రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయంలో 22వ వచనంలో రాయబడిన విధముగా మరణించినటువంటి వారందరూ కూడా ఒకానొక సమయంలో ఆ ప్రభువులారా, ఎవరైతే భూమి మీద ఉన్నప్పుడు సిద్ధపాటు కలిగి జీవించి ఉన్నారో అటువంటి వారు ప్రభువులారా మరణించినా కూడా
ఆయన వచ్చినప్పుడు వారిని ఏం చేశాడండి? తీసుకెళ్తాడు. ప్రతి వాడును తన వరసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి ఏం చేస్తాడండి? ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో అటువంటి వారిని అందరినీ కూడా మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునికి అప్పగించడం జరుగుతుంది. కాబట్టి ప్రభునందులారా, అక్కడ రాయబడినటువంటి విధముగా, లూకా సువార్తలో రాయబడిన విధముగా మనుష్య కుమారుడు ఏ జామున వస్తాడో తెలియదు. ఈరోజు నీ ఉపాయం వింటూ ఉన్నాము. నీవు అనుకొనని గడియలో వస్తాడు. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. అనుకొనని గడియలోనే ఆయన వస్తాడు. కాబట్టి ఏం చేయాలి? మీ నడుములు కట్టుకోవాలి. అనగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన వచ్చినప్పుడు తలుపు తీసేటట్టు వాడిగా ఉండాలి. ఆ సమయంలో ఒకవేళ నీవు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించకపోతే, నీవు మరణించినా కూడా ఆయన నిన్ను ఏమాత్రము కూడా తీసుకెళ్ళేటువంటి వాడు కాదండి. ప్రభునందులారా, చివరిగా లూకా సువార్తలోకి 12వ అధ్యాయంలో ఆ చివరి మాట చదువుకుని మనం ముగించుకుందాము. 12వ అధ్యాయం 39వ వచనం. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానుడికి తెలిసి అతను మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయని తెలుసుకుని, మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడి. కాబట్టి ప్రభుత్వంలో యజమానుడి గురించి విన్నాం, దాసుని గురించి విన్నాము. అయితే ఈ సమయంలో మనం యజమానుడు క్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తు వచ్చి ఉన్నప్పుడు, అనుకున్న గడియలో వచ్చినప్పుడు మనమందరము కూడా మెలకువగా ఉండి, యేసుక్రీస్తు ప్రభువారు గెత్సమనే తోటలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులకు చెప్పాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. ఆయన అలా చెప్పాడు. అలా ముందుకెళ్ళి ఆయన ప్రార్థన చేసి వచ్చే సమయానికి అందరూ ఏం చేస్తున్నారండి? నిద్రపోయాడు. మెలకువగా ఉన్నారా? ప్రార్థన జీవితంలోనే మనకు మెలకువగా లేకపోతే, క్రీస్తు మన దగ్గరికి వచ్చినప్పుడు, క్రీస్తు మనల్ని తీసుకెళ్లే సమయంలో ఎలా మెలకువగా? నిజముగా మరి వారు నిద్రపోయినారు కాబట్టి ప్రార్థన చేయకుండా మెలకువ కలిగి ఉండలేదు. కాబట్టి పేతురు వెంటనే ఎక్కడ పడిపోయాడండి? శోధనలోకి ప్రవేశించాడు. అప్పుడు ఏమన్నాడు? మొట్టమొదటిగా ఎందుకు మెలకువగా ఉండమన్నాడు? శోధనలో ప్రవేశించకుండునట్లు. ఏంటంటే శోధనలో ప్రవేశించకుండునట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. కానీ వారు మెలకువగా ఉండలేదు, నిద్రపోయారు, శోధనలో ప్రవేశించారు. కాబట్టి ప్రభునందులారా, క్రీస్తు రాకడ సమయంలో నీవు సిద్ధముగా ఉండాలి. క్రీస్తు రాకడ గురించి నేను చెప్పలేదు కానీ ఈరోజు అయితే క్రీస్తు రాకడకు సిద్ధపడేటువంటి వారి గురించి ఈరోజు నీవు విన్నావు. సిద్ధపడేటువంటి వారి లిస్టులో ఉంటావా? ఎత్తబడేటువంటి వారి లిస్టులో ఉంటావా? లేకపోతే విలువబడేటువంటి వారిలో లిస్టులో ఉంటావా? మన మత్తయి సువార్తలో మరి పై వచనాల్లో గమనిస్తే, ఇద్దరు తిరుగులు విసురుతున్న సమయంలో ఏమంటారంటే, ఇద్దరు తిరుగలి విసురుచుండగా ఎవరైతే క్రీస్తు వచ్చే సమయానికి సిద్ధపడి ఉంటారో, సిద్ధపడిన వారు ఎత్తబడతారు, సిద్ధపడని వారు విడవబడతారు. ప్రభునందు పిల్లరా, మరి ఆ తిరగలి విసేటువంటి ఆ ఇద్దరిలో నువ్వు ఎవరివి? ఎత్తబడేటువంటి వారి లిస్టులో ఉన్నావా? విడవబడేటువంటి వారి లిస్టులో ఉన్నావా? అయితే నీవు సిద్ధపడాలి. ఎప్పుడు వచ్చినా కూడా, క్రీస్తు వచ్చినా కూడా నీవు సిద్ధపడేటువంటి వారిగా ఉండాలని మనవి చేస్తూ, మనమందరం కూడా ప్రభునందు పిల్లరా ఈ సమయంలో మరి